ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా పాయింట్స్ టేబుల్ నిరంతరం రోజుకో మలుపు తీసుకుంటూ ముందుకు సాగింది. లీగ్ దశ మ్యాచ్లు మొత్తం ముగిస్తే తప్ప టాప్ 4 ఆర్డర్పై స్పష్టత ఉండదంటేనే అర్థమవుతుంది ఈ సీజన్ ఐపీఎల్ డబుల్ ఎంటర్టైన్మెంట్తో సాగింది అని. మొత్తానికి ఈరోజు ఆర్సీబీ సీఎస్కే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితంతో ప్లే ఆఫ్స్ జట్లపై అయితే క్లారిటీ వచ్చేసింది. చెన్నైని 27 పరుగుల తేడాతో ఓడించి బెంగళూరు సొంత మైదానంలో తొడగొట్టి మరీ ప్లే ఆఫ్స్కు దూసుకుపోయింది. ఈ రోజు మ్యాచ్లో సీఎస్కే ఓడిపోవడంతో ఎస్ఆర్హెచ్ జట్టు పండగ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు గనుక చెన్నై జట్టు గెలిచి ఉంటే ఆ జట్టు టాప్ 2కి వెళ్లిపోయేది. అప్పుడు ఎస్ఆర్హెచ్ కు టాప్ 2కి చేరే అవకాశాలు తగ్గిపోయేవి. కానీ చెన్నై జట్టు ఈ రోజు ఓడిపోవడంతో ఎస్ఆర్హెచ్ టాప్ 2కి చేరే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. టాప్ 4 స్థానాల వివరాలు చూస్తే కోల్కతా జట్టు ఇప్పటికే అందరికంటే ఎక్కువ పాయింట్స్తో ఏకంగా 19 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. వారి స్థానానికైతే ఎటువంటి ప్రమాదం లేదు. ప్రస్తుతానికి 16 పాయింట్లతో రాజస్థాన్ జట్టు 2వ స్థానంలో, హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే ఆదివారం జరగబోయే 2 మ్యాచ్ల ఫలితాలతో వీరి స్థానాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇక 14 పాయింట్లు కలిగిన జట్లు చాలానే ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా బెంగళూరు 4వ స్థానంలో నిలిచింది. 2-3 స్థానాలపై క్లారిటీ వస్తేనే క్వాలిఫైయర్ 1లో కోల్కతాతో ఎవరు ఆడబోతున్నారు, ఎలిమినేటర్లో బెంగళూరుతో ఎవరు ఆడబోతున్నారు అనే దానిపై స్పష్టత వస్తుంది. మరి మీ టాప్ 4 ఆర్డర్ ఎలా ఉంది? ఎవరు క్వాలిఫైయర్ 1 ఆడతారు? ఎలిమినేటర్లో బెంగళూరుతో ఆడేదెవరు అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.